తులారాశి వారికి ఈరోజు ఒక అద్భుతమైన శుభ సంకేతం కనిపిస్తోందండి. శ్రీ మహాలక్ష్మీదేవి అపార కటాక్షంతో పాటు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ జీవితంలో కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుందని, నిలిచిపోయిన ధనం చేతికి రావటం, ఉద్యోగంలో శుభవార్త, వ్యాపార లాభాలు, కుటుంబంలో సంతోషం, విదేశీ అవకాశాలు, కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక యోగం ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో ఒక శక్తివంతమైన దైవ పరిహారం కూడా మేము చెప్పబోతున్నామండి. అందరికీ కూడా నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. రాశివర్స్ తెలుగు ఛానల్కు హృదయపూర్వకమైన స్వాగతం తెలుపుకుంటున్నాము. ఈరోజు ఆగస్టు 2, 2026 ఆషాఢ మాసం ఆదివారం. తులారాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది? శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ధనం, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ, వివాహం, అలాగే విదేశీ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్, పెట్టుబడులు, షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్, కెరియర్ మరియు ఆర్థిక పురోగతి వంటి ప్రతి అంశంలో ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈరోజు మనం ఈ రాశి వారికి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈరోజు పంచాంగం చూసుకుంటే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనమ సంవత్సరం, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం 2వ తారీఖు ఆగస్టు 2026 వారం ఆదివారం. తిది చవితి రాత్రి 11 గంటల 15 నిమిషాల వరకు ఉండి అనంతరం పంచమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 9 గంటల 37 వరకు ఉండి తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వస్తుంది. అమృత గడియలు మధ్యాహ్నం 1 గంట 19 నిమిషాల నుంచి 2 గంటల 58 నిమిషాల వరకు ఉంటాయి. వర్జం అనేది లేదు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల 3 నిమిషాల నుంచి 5 గంటల 54 నిమిషాల వరకు ఉంటాయి. చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి వల్ల తులారాశి వారికి లాభాలు, కొత్త పరిచయాలు, ఆదాయ వృద్ధి, కెరీర్లో పురోగతి, సామాజిక గౌరవం మరియు భవిష్యత్ ప్రణాళికలకు అనుకూలమైనటువంటి అవకాశాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయండి. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో తులారాశి వారికి ఈరోజు ఎలాంటి అద్భుతమైన శుభ ఫలితాలు కలగబోతున్నాయనేది మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. తులారాశి దినఫలం ఆగస్టు 2, 2026 వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉంటుందో కనుక మనం చూసుకున్నట్లయితే ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో నిలిచిపోయిన ధనం అనేది చేతికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ రంగాలలో శుభవార్తలు అందుతాయని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, షేర్ మార్కెట్ వంటి దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్తే మంచి లాభాలు పొందేటటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తోంది. మరి వ్యాపారంలో క్యాష్ ఫ్లో మెరుగుపడి పెండింగ్ బిల్లులు క్లియర్ అయ్యే సూచనలు కూడా వీరికి బాగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ పథకాలు, లోన్ అప్రూవల్స్, ట్యాక్స్ రిఫండ్ లేదా బ్యాంక్ సంబంధిత పనులు అనుకూలంగా పూర్తవుతాయి. ఆదాయం పెరగటంతో పాటుగా సేవింగ్స్ పైన దృష్టి పెడితే భవిష్యత్తు ఆర్థిక భద్రత బలపడుతుందని చెప్పొచ్చు. మరి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకుంటే కనుక ఈ రాశి వారికి ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్లు వచ్చేటటువంటి సూచనలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, ఫార్మా, హెల్త్ కేర్, డిజిటల్ మార్కెటింగ్, ఎంఎన్సి కంపెనీలు వంటి రంగాలలో పనిచేసే వారికి శుభవార్తలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు మరియు ఆన్లైన్ బిజినెస్ ద్వారా ఆదాయం పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయని చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు మరియు విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన సమయం ఉండబోతోంది. అలాగే కొత్త భాగస్వామ్యాలు మరియు విస్తరణ ప్రణాళికలకు ఈరోజు మంచి సంకేతాలు అనేవి కనిపిస్తున్నాయి. ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం కనుక చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామితో మంచి అనుబంధం అనేది రాశి వారికి పెరుగుతుందని చెప్పచ్చు. అయితే చిన్న అపార్థాలను వెంటనే పరిష్కారం చేసుకోవటం మంచిది. ఇక ప్రేమలో ఉన్నవారు భవిష్యత్తు ప్రణాళికలపైన చర్చించే అవకాశం కనిపిస్తోంది. భావోద్వేగాల కంటే ఆలోచనతో నిర్ణయాలు తీసుకోండి. ఇక అవివాహితులకు కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవించడం అనేది మంచిది. పాత విభేదాలను మర్చిపోయి ముందుకు సాగితే సంబంధాలు మరింతగా బలపడతాయి. ఇక కోపం మరియు అవమానాలను తగ్గిస్తే కనుక దాంపత్య జీవితంలో సంతోషం పెరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఇక కుటుంబ జీవిత పరంగా ఈ రాశి వారికి ఏ విషయం బాగుంటుందో చూసుకుంటే కనుక కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల గురించి చర్చలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దల సలహాలతో ఇంటి సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది. ఆస్తి లేదా
డబ్బు విషయాల్లో చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు కాబట్టి ప్రశాంతంగా వ్యవహరించండి. అటువంటి విషయాలలో దూరంగా ఉన్న బంధువులతో కలయిక మంచి అనుబంధం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనం చేస్తే ఇంట్లో సానుకూల శక్తి మరియు ఆనందం అనేది ఈ రాశి వారికి పెరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఇక మన ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉంటుందో చూసుకుంటే కనుక ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుందని చెప్పచ్చు. యోగా, ధ్యానం మరియు ఉదయపు నడక వల్ల శరీరానికి శారీరక శక్తి అనేది మెరుగవుతుందండి. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఉన్నవారు మందులు సమయానికి తీసుకుంటే మంచి నియంత్రణలో ఉంటాయని చెప్పచ్చు. పోషకాహారం మరియు తగినంత నీరు తీసుకోవటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. పెద్ద ఆరోగ్య సమస్యలు కనిపించే అవకాశం తక్కువగా ఉంది. అలాగే విశ్రాంతికి కూడా మీరు సమయాన్ని కేటాయించాల్సిందిగా సూచన. ఇక విద్యార్థులకు చూసుకుంటే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఏకాగ్రత అనేది ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఆర్ఆర్బి, బ్యాంకింగ్, గేట్, నీట్ ఇట్లాంటి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి రిజల్ట్స్ ఉండబోతున్నాయి. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంతో చదువులో పురోగతి సాధిస్తారు. అలాగే విదేశీ విద్య లేదా ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకున్న వారికి అనుకూలమైన సమాచారం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయండి. చదివిన విషయాలు సులభంగా గుర్తుండి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇక మొబైల్ మరియు సోషల్ మీడియాకు దూరంగా ఉంటే ఆశించిన విజయాలు సాధిస్తారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి రాశి మహిళలకు ఎటువంటి ఫలితాలు ఉంటాయనేది మనం చూసుకుంటే ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం అనేది పెరుగుతుంది. కొత్త బాధ్యతలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే గృహిణులకు కుటుంబ సభ్యుల సహకారం పెరిగి ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బొటిక్, బ్యూటీ, ఆన్లైన్ బిజినెస్, హోమ్ బిజినెస్ చేసే మహిళలకు కూడా ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగారం, ఆభరణాలు లేదా గృహోపకరణాల కొనుగోలుకు అనుకూలమైన రోజు. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం, సౌభాగ్యం మరియు ఆర్థిక స్థిరత్వం ఈ రాశి వారికి పెరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు మరియు దైవ సూచనలు మనం చూసుకుంటే కనుక ఉదయం పూట ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 108 సార్లు భక్తితో జపించండి. శ్రీ మహాలక్ష్మీదేవికి కమల పుష్పాలతో అర్చన చేసి నెయ్యి దీపాన్ని వెలిగించుకోండి. విష్ణు సహస్రనామం, శ్రీ సూక్తం లేదా శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పారాయణం చేస్తే ధనయోగం మరియు కుటుంబ శాంతి అనేవి బలపడతాయండి. పేదలకు అన్నదానం లేదా గోవులకు పచ్చని గడ్డిని ఆహారంగా పెట్టడం ద్వారా పుణ్యఫలం మరియు దైవ అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని మీ కోరికలను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక అభివృద్ధి మరియు కుటుంబ సౌఖ్యం పెరిగేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ధనయోగం, ఉద్యోగ పురోగతి, అలాగే వ్యాపార లాభాలు, కుటుంబ ఆనందం మరియు ఆరోగ్యాభివృద్ధి కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీ కృషి, సహనం మరియు దైవభక్తి కలిసి పనిచేస్తే మీరు ఆశించిన విజయాలను తప్పకుండా సాధించగలుగుతారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు ఖచ్చితమైన రాశి ఫలాలు, పంచాంగం, జ్యోతిష విశ్లేషణలు, ధన యోగాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార సూచనలు మరియు దైవ పరిహారాల కోసం రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ మహాలక్ష్మీదేవి వారి దివ్య ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండి. ధన్యవాదాలు.